హాయ్ ఫ్రెండ్స్, ఏపీ టుడేకి స్వాగతం. మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం మరింత మంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది సవినయంగా మనవి చేసుకుంటూ, వైఎస్ఆర్సీపీ ఎన్నికల కథన రంగంలో ఆల్రెడీ 4 నెలల నుంచి దూకేసింది. రేపో మాపో ఎన్నికలన్న విధంగా పనిచేసుకుంటా పోతా ఉంది. విపక్షాలు మాత్రం లేస్తే మగవాళ్ళం కాదన్నట్టుగా లేవకుండా బాసిపెట్లేసుకొని కూర్చొని ఉన్నాయి. ఇదే విచిత్రమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గతంలో అయితే విపక్షాలు దూకుడుగా ఉండే, అధికార పక్షం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటూ చివరిలో తన విశ్వరూపాన్ని చూపించేది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కథన రంగంలో ఉత్సాహంతో దూకిపోతూ, అభ్యర్థుల మార్పులు చేర్పులు చేసుకుంటూ, కథన రంగంలో పలానా చోట పలానా అభ్యర్థి అని దాదాపుగా ఇప్పటికే ఖరారు చేసి ఉంటే, ఆ పక్కన విపక్షాలు ఎలా ఉన్నాయంటే, చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు ముప్పేట దాడిగా ఒకవైపు నుంచి లోకేష్, ఒకవైపు నుంచి పవన్ కళ్యాణ్, ఒకవైపు నుంచి చంద్రబాబు పర్యటనల మీద పర్యటనలు, ప్రజలు చచ్చిన ఇరుకు సందుల్లో పెట్టుకొని పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలను బలికొని యాత్రలు చేశారు. ప్రజల్లో ఏమాత్రం సానుకూలత వచ్చిందో అన్న సంగతి తర్వాత ఏదో ఒక యాక్టివిటీ అయితే చేసుకుంటా వచ్చారు. కానీ ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత అన్ని 8వ తేదీన అరెస్ట్ జరిగితే 12వ తేదీన రాజమండ్రిలో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్ బాధ్యత భుజాల మీద వేసుకుంటాను, రేపటి నుంచి రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటిస్తాను అన్నాడు. పోయి సినిమాలు చేసుకుంటా ఉన్నాడు. ఎక్కడ కనపడలేదు. భూతద్ద వేసి దొరికినా కానీ వెతికినా కానీ ఆ యొక్క మంగళగిరి ఆఫీసులో వచ్చి కాసేపు మీటింగ్లు చెప్పుకొని వెళ్తున్నాడు తప్ప వీకెండ్స్ లో ఎక్కడ అడ్రస్ లేడు. ఇక లోకేష్ ఏకంగా యువగళం ఆపేసి ఒక 60-70 రోజుల పాటు యువగళం యాత్రనే ఆపేసి మళ్ళీ కాస్త ముహూర్తం పెట్టుకొని తూతూ మంత్రం అనిపించి పగల యాత్ర చేయకుండా రాత్రిపూట 4 అడుగులేసి మిగతా సమయంలో కారులో ప్రయాణం చేసుకుంటా మామ అనిపించి అక్కడేదో విజయనగరం జిల్లాలో ముగింపు సభ ఒకటి పెట్టుకొని, ఆ ముగింపు సభలో కూడా అది తెలుగుదేశం పార్టీ ముగింపు సభలాగా సాగింది. ఇక ఈ చంద్రబాబు నాయుడు ఏదైనా సరే ఉందంటే గెలుస్తాం అంటాడు. కానీ గెలవటానికి చేసిన పోరాటం ఏంటి, గెలవటానికి చేసినటువంటి ఉద్యమం ఏంటి, గెలవటానికి చేసినటువంటి సమాజ ఏంటి? ఏమీ లేదండి. ఏదో జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందంట, వ్యతిరేకత వీళ్ళని గెలిపిస్తుందంట. ఏమి గెలిపిస్తుంది? ఏం కథ? అసలు నీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత పోయిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా లక్షలాది కోట్ల రూపాయలను ప్రజల జేబుల్లో వేశాడు. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచాడు. ప్రజల్లో ఏ రకంగా చూసినా, ఏ రంగంలో చూసినా సరే అభివృద్ధి కనిపిస్తా ఉంది. వాళ్ళ కళ్ళకు కనిపెట్టినట్టుగా అభివృద్ధి కనిపిస్తా ఉంది. సంతోషంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు నీ హయాంలో ఉన్నాయా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నారు ప్రజలు ఈ రోజున. ఈ డబ్బంతా ఏం చేశావు నువ్వు అని చెప్పేసి అడుగుతున్నారు. కేవలం 100 కోట్ల రూపాయలు మిగిలిచిపోయావే, సంపద సృష్టిస్తానన్న వాడివి, అప్పుడు సృష్టించలేని వాడివి నువ్వు ఇప్పుడు ఎక్కడ సృష్టిస్తావు అంటున్నారు. పైగా నవ్వుకుంటున్నారు నీ చేష్టలకి. కుప్పంని అంతర్జాతీయ స్థాయి నగరంగా చేస్తానని చెప్పేసి అన్న మాటకి కుప్పంలోని ప్రజలే ఇంత చండాలంగా నీకు ఎలా మాట్లాడబుద్ధి అవుతుంది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. నేను
ఎందుకంటే 35 ఏళ్ల పాటు కుప్పానికి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. 14 ఏళ్ల పాటు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. కనీసం ఆ కుప్పంని రెవెన్యూ డివిజన్ చేయలేకపోయావు.